భుజం నొప్పి ఉన్నవాళ్ళు న్యూరాలజిస్ట్‌ని ఎందుకు కలవాలి? మన దగ్గరకొచ్చే లేడీస్ కామన్‌గా చెప్పే సింప్టమ్స్ ఏందంటే, జాకెట్ ఏసుకునేటప్పుడు కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది సార్. పైన బూజు దులిపేటప్పుడు చెయ్యి పైకెత్తడానికి ఇబ్బందిగా ఉంటుంది సార్. అండ్ మగవాళ్ళు కామన్‌గా చెప్పేదేంటంటే, బనియన్స్ ఏసుకునేటప్పుడు, టీ షర్ట్స్ ఏసుకునేటప్పుడు చెయ్యెత్తాలంటే కొద్దిగా ఇబ్బందిగా ఉంది. చెయ్యి వెనక్కనాలంటే కొద్దిగా ఇబ్బందిగా ఉంది. ఇది మోస్ట్ కామన్‌గా డయాబెటిక్ ఇండివిడ్యువల్స్‌లో చూస్తా ఉంటాం. ఎందుకంటే హై షుగర్స్ ఉన్న వాళ్ళలో షోల్డర్ చుట్టూ ఉన్న కనెక్టివ్ టిష్యూ అండ్ కొల్లాజిన్ వాటెవర్ ఇట్ ఈస్ అది థికెన్ అయిపోవటము ప్లస్ అది బాగా స్టిఫ్గా అయిపోవటం వల్ల షోల్డర్ మూమెంట్స్ అనేది రెస్ట్రిక్ట్ అవుతుంది. షోల్డర్ పెయిన్ కెన్ బి ఎర్లీ సైన్ ఫర్ పార్కిన్సన్స్. సో డోంట్ ఇగ్నోర్ ఇట్. ఎందుకంటే పార్కిన్సన్స్ అనేది ఏ ట్రీటబుల్ న్యూరలాజికల్ డిజార్డర్. బ్రెయిన్లో డోపమిన్ అనే కెమికల్ తగ్గిపోవటం వల్ల మన బాడీ అనేది స్లో అయిపోవటం, టైట్గా అయిపోవటం, వణుకుడు రావటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఒక 40-45 ఇయర్స్ దాటిన తర్వాత ఈ సిమ్టమ్ అంటే షోల్డర్ స్టిఫ్గా ఉండిపోయి నడిచేటప్పుడు ఒక చెయ్యి స్టిఫ్గా ఉండటము, చెయ్యి కొద్దిగా వణికినట్టు ఉండటము, ఇటువంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు యూ షుడ్ మీట్ ఏ న్యూరాలజిస్ట్.